బంగారం మెరవాలంటే రాగిని కలపాలి. కానీ బంగారం ధరతో పోలిస్తే రాగి ధరలు చాలా తక్కువ. అలా అని తానేం తక్కువ కాదంటుంది రాగి. ఓవైపు బంగారం, వెండి ధరలు దూసుకెళ్తుంటే మరోవైపు రాగి ధరలు కూడా భయపడుతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో రాగి ధరలు పైకి దూసుకెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. బుధవారం ట్రేడింగ్లో టన్ను కాపర్ ధర $12,000 మార్కును దాటడం పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాదిలోనే రాగి ధర 35% పెరిగింది. 2009 తర్వాత ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. సాధారణంగా రాగిని డాక్టర్ కాపర్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని ధరల గమనాన్ని బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం మరియు గనుల నుండి వెలికితీత తగ్గుముఖం పట్టడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా 3 రంగాలు కారణమవుతున్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు. ఒక సాధారణ పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కారు తయారీలో దాదాపు 4 రెట్లు ఎక్కువగా రాగి అవసరమవుతుంది. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో కీలకం. మూడోది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు. ఈ రంగాల విస్తరణ వల్ల 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా మనం బంగారం, వెండి వంటి విలువైన లోహాలపైనే పెట్టుబడి పెడుతుంటాం. కానీ మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటల్ అయిన కాపర్ పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. రాగికి ఉన్న అత్యధిక వినియోగం, విపరీతమైన నిల్వల కారణంగా దీనిని న్యూ గోల్డ్ అని పిలుస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లోని కాపర్ కంపెనీల షేర్ల ద్వారా లేదా కమోడిటీ మార్కెట్ ద్వారా ఈ లోహంలో పెట్టుబడి పెట్టడం ఒక మంచి వ్యూహంగా మారుతోంది.